ఇక్కడ రైతులున్నారు. తమ్ముళ్ళు మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పైన కృష్ణా పైన అనేక బ్యారేజీలు వచ్చాయి. ఒకప్పుడు కాటన్ దొర, ధవళేశ్వరం బ్యారేజీ, కృష్ణా బ్యారేజీ రెండు కట్టే పరిస్థితికి వచ్చాడు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యింది. అందరికంటే ముందు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా అభివృద్ధి అయిందంటే దానికి కారణం నీళ్లు నాగరికతకు చిహ్నం. నీళ్లుంటే సంపద వస్తుంది. అలాంటి ఈ ప్రాంతంలో పైన ప్రాజెక్టు కట్టుకుంటూ వచ్చారు. నీళ్లు రాలేని పరిస్థితి వచ్చింది. ఖరీఫ్ పంట కూడా వేసుకోలేకపోయాం. ఆ సమయంలో విభజన జరిగింది. విభజనలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు. నేను ఆలోచించాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాక మునిపే పట్టసీమ ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? దానివల్ల మీకు ఎప్పుడు కూడా సీజన్ మిస్ కాలేదు. ఓసారి కొంత సీజన్ గాని వెనకానేస్తే తుఫాన్లు వస్తాయి. తుఫాన్ల బారి నుంచి కూడా కాపాడాం. నా చిరకాల వాంఛ పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాలో 2 పంటలు గాని 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన. అది చేసేవాడిని. దుర్మార్గుడు వచ్చి పోలవరం 72% పూర్తి చేసి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. అదే తెలుగుదేశం ఉంటే 2020కి నీళ్లు వచ్చేటివి. ఆ కాలవల్లో ఇప్పుడు కన్నీళ్లు బారే పరిస్థితి వచ్చింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, పోలవరం వస్తే తప్ప కృష్ణా డెల్టాకు ఆధారం లేదు. పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం వస్తుంది. మీరు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికల్లో వన్ సైడ్ గా ఓటేసి మీ ప్రగతి కోసం, రైతుల భవిష్యత్తు కోసం ఓటేయాల్సిందిగా పిలిపిస్తున్నాం. ఇదే కాదు, గిట్టుబాటు ధర వస్తుందా తమ్ముళ్ళ మీకు? రైతులకి ధాన్యం కొనుగోలు చేస్తున్నారా మీ దగ్గర నుంచి? ఏంటి అరాచకం? అందుకే నేను హామీ ఇస్తున్నా, అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను. అన్నదాత కింద రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, రైతును రాజుగా చేయడం నా ఆలోచన. ఇది సాధించే వరకు ముందుకు పోతా, మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే సమయంలో కౌలు రైతులున్నారు, రైతు కూలీలున్నారు. వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అవసరమైతే కూలీల కోసం ఒక ప్రత్యేకమైన